మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జిఆర్ మహర్షి గారు, ఫిలిం అనలిస్ట్. మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. తమ్ముడు మూవీ 1999లో రిలీజ్ అయిన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారిది మళ్ళీ తమ్ముడు మూవీ అనే పేరుతోటి నితిన్ గారు చేశారు. సో ఇది సిబ్లింగ్ సెంట్రిక్ మూవీ అని చెప్తున్నారు. ఎలా ఉంది సార్ మూవీ? రివ్యూ ఏంటి? మూవీ వాళ్ళు ఏదో ట్రై చేశారు కానీ వర్కౌట్ కాలేదు. అంటే 2.5 గంటలు థియేటర్లో ప్రేక్షకుడిని కూర్చోబెట్టి అంత విషయం లేదు దాంట్లో. ఎందుకు లేదంటే సింపుల్గా చెప్పాలంటే ఒక అక్క తమ్ముడు ఎమోషనల్ జర్నీగా అది స్టార్ట్ అయింటే సినిమా. ఒక విలన్ ఉంటాడు, ఆ విలన్ ఏదో ఒక ఫ్యాక్టరీ కాలిపోతే దాంట్లో బాధితులంతా ధర్నా చేస్తూ ఉంటే దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చే ఆఫీసర్గా లయ ఉంటారు. నితిన్ ఏమిటంటే ఆయన ఒక ఆర్చర్గా ఉంటాడు ఢిల్లీలో. చిన్నప్పుడు అక్కతో ఏవో విభేదాలు, అక్క ఎవరినో పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళ నాన్న ఒప్పుకోడు, ఇతను ఇంకా చిన్న పిల్లాడు. అప్పుడు ఏదో విభేదాలు వచ్చి ఆమె వెళ్ళిపోతుంది, ఇక మీరెవరో నాకు తెలియదు, మీతో సంబంధం లేదని వెళ్ళిపోయి ఉంటుంది. ఆ అక్కయ్యని వెతుక్కుంటూ ఎక్కడుంది అని వెతుక్కుంటూ వస్తే ఆమె ఒక ఆఫీసర్గా ఉంటారు. ఆ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించిన నివేదికని సంతకం పెట్టాలి ఆమె. ఓకే. ఆమె ఏమిటంటే తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఒక అడవిలో ఏదో జాతరకి వెళ్ళి ఉంటారు. విలను ఆమె సంతకం పెట్టకపోతే ఆమెని కుటుంబాన్ని అంతా చంపేయమని చెప్తాడు. ఓకే. హీరో అక్కయ్యతో కలుసుకోవడానికి వెళ్ళిన హీరో ఆమె కుటుంబాన్ని అడవిలో నుంచి సురక్షితంగా ఎలా తీసుకొచ్చాడు బయటికి అనేది సినిమా కథ. అంటే ఒక సర్వైవల్ డ్రామా, అంటే ఒక రోజులో జరిగే సర్వైవల్ డ్రామా కింద చెప్పొచ్చు ఈ సినిమా. ఇది ఏమిటంటే ఇది యాక్షన్ థ్రిల్లరా లేదా ఫ్యామిలీ డ్రామానా, అక్క తమ్ముడు రిలేషనా, ఇదంతా కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అంటే రిజిస్టర్ కాదు మనకు. ఓకే. ఓకే. ఒక దశలో ఫుల్ సెకండ్ హాఫ్ అంతా థ్రిల్లర్గా ఉంటుంది. అంటే చేజులు, ఫైటింగ్లు, చేజులు, నరుక్కోవడం, చంపుకోవడం. లింక్ ఉంటుంది అంటారా? లింక్ ఉంటుంది. ప్రేక్షకుడికి అదేమంటారు, ఎమోషనల్ హైప్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు అక్క తమ్ముడు కలుసుకోవడం అనేది మంచి ఎమోషనల్. అది ఈ ఎమోషనల్ హైప్స్ అంటే ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది ఏమిటి? ఆమె ఏదో ఫ్యాక్టరీ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ తరఫున నిలబడి సంతకం పెట్టినందుకు గాను ఎంతోమంది ఫైటింగ్లో చనిపోతూ ఉంటారు. ఇదంతా ఇంత హింస ఎందుకు? ఆ సంతకం మీద పెట్టేస్తే పోలే అన్నట్టుగా ఉంటుంది. మనకే అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఆ సంతకం పెట్టే తల్లి ఊరికే, ఇంత హింస అవసరమా మనకు అని. అంటే సినిమా మొత్తంగా అడవిలో తీయడం అనేది ఒకటి ఫ్రెష్గా ఉంటుంది కానీ లొకేషన్స్ అవన్నీ, కానీ అది కనెక్ట్ కాదు మనకు. అంటే ఒక హింస, ఇప్పుడు హింస సినిమాలు జనరల్గా జనం చూస్తున్నారు. ఈ హింస ఎందుకు కనెక్ట్ అవ్వడానికి కాకపోవడానికి సంబంధం ఏమిటంటే, మీరు ఎక్కడైతే హీరో హింసకు పాల్పడుతూ ఉంటాడో, ఎవరి మీద హింస చేస్తూ ఉంటాడో లేదా ఎవరితో ఫైటింగ్ చేస్తూ ఉంటాడో వాళ్ళ మీద మన కోపం ఉండాలి. విలనిజం అనేది కరెక్ట్గా రిజిస్టర్ కాకపోతే ఇట్లా కత్తి తిప్పి అనేక మందిని పొడిచి రక్తం గారుతూ ఉంటుంది కానీ మనకేమి ఎమోషనల్ హైప్ ఉండదు. అంటే ఎప్పుడు కూడా విలన్ని లేదా వినల్ మనుషుల్ని హీరో కొడుతూ ఉన్నాడు లేదా హింసకు పాల్పడుతున్నాడు అన్నప్పుడు ఇది చాలా న్యాయమైంది కదా, ఇప్పుడు ఇతను ఈ పరిస్థితుల్లో ఇతను ఈ రకంగా కాకుండా ఇలా బిహేవ్ చేస్తాడు అనే ఒక మూడ్ ఉండాలి ప్రేక్షకుడు. అది లేదు. పోనీ అక్క తమ్ముడు ఒక ఎమోషనల్ డ్రామా అన్నా ఉంటుంది అంటే ఎమోషనల్ డ్రామా కూడా ఉండదు సినిమాలో. ఓహో. కానీ రీసెంట్గా లయ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు సార్ ఈ మూవీ ప్రమోషన్ భాగంగా. తను చెప్తున్నారనమాట, యుఎస్ నుంచి నేను ఇక్కడికి వచ్చేసాను అండ్ 10 kgs పుట్ ఆన్ అయ్యాను వెయిట్ మూవీ కోసమే. చాలా థ్రిల్లర్ డ్రామా ఉంటుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు. నాకు నితిన్కి మధ్యన అక్క తమ్ముడు బాండింగ్ అనేది వెరైటీగా ఉంటుంది, అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అని చెప్పుకొచ్చారు. అదేమన్నా లింక్ ఉంటుంది సార్? ఎక్స్పెక్ట్ చేయలేమా? అంటే నిజానికి ఇంత కాలం తర్వాత చూసినా కూడా లయ గారు చాలా అద్భుతంగా చేశారు. ఆమెకి అంటే సీన్స్ లేవు, సన్నివేశాల్లో బలమైన సన్నివేశాలు ఉన్నప్పుడు ఆమె అద్భుతంగా యాక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఆమె ఎంతసేపు అడవిలో పరిగెత్తుతా ఉంటే మనకేమి అనిపిస్తుంది? లయ అద్భుతమైన నటి కదా, ఆమె యాక్టింగ్ కావాలి కానీ పరిగెత్తేదానికి ఎవరైనా ఒకటే కదా. విలన్ల నుంచి తప్పించుకొని పారిపోయేదానికి ఆ ప్లేస్లో లయ గారు ఉన్నా ఒకటే, ఇంకెవరున్నా కూడా ఒకటే కదా. నితిన్ ఏమిటంటే తన యాక్షన్ ఓరియంటెడ్ ఇది చూసుకుంటున్నాడు కానీ అతనికి
కథల జడ్జిమెంట్ మిస్ అయిపోతున్నాడు అతను. వరుసగా ఫ్లాపులు రావడానికి కారణం కూడా ఏమిటంటే కథల్ని జడ్జ్ చేయలేకపోతున్నారు. పోనీ ప్రొడ్యూసర్ దిల్రాజు గారు వీళ్ళు కదా, వీళ్ళు చాలా సీనియర్లు, వీళ్ళు చాలా అనుభవజ్ఞులు, ఇంత డబ్బు ఖర్చు పెట్టారు, అసలు ఏమిది కథ ఏంది, ఇది ఎందుకు అని వాళ్ళని ఆలోచించి ఉండాల్సింది. అది ఏమైందో మనకు తెలియదు. కానీ వకీల్ సాబు తీసిన ఆయన శ్రీరామ్ వేణు ఈ సినిమాని రక్తిగట్టించలేకపోయాడు. ఈ సినిమాని ఆడియన్స్ 2.5 గంటలు చూడడం కూడా కష్టమే. పోనీ హీరోయిన్ అంటే హీరోయిన్ ఒక ఆవిడ వర్ష బొల్లమ్మ ఉంటుంది, ఆమె ఏమిటో మనకి ఏదో సహాయకారిగా ఉంటుంది. ఇంకొక హీరోయిన్ సప్తమి గౌడ ఎంత అద్భుతమైన నటి, మన కాంతారాలు ఎంత అద్భుతంగా చేసింది. ఆమె అయితే అసలు ఆమె ఏమిటో చిరాకు వస్తుంది ఆమెను చూస్తేనే. ఆమె ఏదో అడుగులో ఏదో ఇది పెట్టుకొని ఉంటుంది, హెల్ప్ లైన్ లాగా ఏంటంటే పిచ్చి పిచ్చిగా అంతా మాడుతుంటుంది. కాబట్టి ఆమె వల్ల కూడా ప్రయోజనం లేదు సినిమాకి. కొన్ని పాటలు అంటారా, పాటలు లేవు, ఏం చెప్పాలా దాని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అంటే ఒక యాక్షన్ డ్రామా కానీ, థ్రిల్లర్ కానీ, ఒక అడవిలో ఒక రాత్రి కథ జరుగుతుంది, ఒక నైట్ బ్యాక్ డ్రాప్తో. ఈ కెమెరా పనితనం చాలా బాగుంది, చాలా ఖర్చు పెట్టారు సినిమాకి. విఎఫ్ఎక్స్ కానీ ఇవన్నీ కూడా చేశారు, కానీ మూడ్ క్రియేట్ చేయలేకపోయారు. మనకు ఒక చేజింగ్ కానీ, ఒక థ్రిల్లింగ్ కానీ ఉన్నప్పుడు ఆ మూడ్ ఉండాలి. ఆ మూడ్ ఉండదు సినిమాలో మూడ్ మిస్ అయిపోయింది. దానికి కారణము అలాంటి కథలు మనం చాలా చూసాం. అలాంటి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసే విలను, ఉన్నట్టుండి మనుషుల్ని చంపేసే విలను. కాకపోతే అతనికి ఏదో చెవి వినపడదు అనేది ఒకటి కొత్త విషయం. అది తప్ప ఇంకేమీ లేదు, కొత్త విషయం ఏమీ లేదు. అట్లా తిక్కగా మాట్లాడే విలన్లు ఇవన్నీ కూడా మనం చాలా చూసాం. ఇంకోటి ఏమిటంటే సినిమా వాళ్ళు సినిమాటిక్ లిబర్టీ పేరుతో కథలు రాసేసుకుంటారు, కానీ ఒక ఆవిడ ఒక అధికారి ఏదో సంతకం పెడితే ఏదో అద్భుతాలు ఏమి జరగవు మన సిస్టంలో. ఎందుకంటే మంత్రి మొదట సీన్లోనే మంత్రి వచ్చి మిలాఖత్ అవుతాడు ఆ విలన్తో. మంత్రి ముఖ్యమంత్రి కూడా ఇద్దరు కూడా ఆ స్కాండల్లో భాగస్వాములు అయిన తర్వాత ఒక అధికారి సంతకం పెట్టేది, నివేదిక సంతకం పెట్టేది ఏముంది? అసలు వీళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా? ఏమి రాసుకుంటారో కథలు. మనకు సిస్టంలో అనేక స్టెప్స్ ఉంటాయి. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ జనరేషన్కి వెనకటికి భోపాల్లో కార్బైడ్స్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ అయింది, కొన్ని వేల మంది చచ్చిపోయారు. భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది ఇప్పటికీ పేరున్న వెబ్ సిరీస్ కూడా వచ్చేది దాని మీద. దానికి సంబంధించిన అండర్సన్ అనే ఒక యజమాని 30-40 ఏళ్ళు ఏ శిక్ష లేకుండా ప్రశాంతంగా అమెరికాలోనే ఎక్కడో చచ్చిపోయాడు. కోర్టులో ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి, బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగడం లేదు. అంటే ప్రొసీజర్ అంత ఉంటుంది. ఈ ప్రొసీజర్ అర్థం కాకుండా వీళ్ళకి ఒక అధికారి సంతకం పెడితే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అని అంత అమాయకత్వంతో ఉంటే ఎట్లా? మళ్ళీ మీరే చెప్తారు అంత మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ ఇన్వాల్వ్ అయినారు ఈ కేసులో అని. మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఒక గెజిటెడ్ స్థాయి అధికారి లేదా ఒక కలెక్టర్ స్థాయి అధికారులు ఏం చేయగలుగుతారు? దానికోసం ఆమె కుటుంబాన్నంతా చంపడానికి కొన్ని 100 మందిని వినియోగించడము, వాళ్ళంతా వచ్చి రాక్షసుల్లాగా మీద పడడము, రక్తము, ఈ నితిన్ ఒక్కడే 100 మందితో గతి తిప్పుతూ ఫైటింగ్లు చేయడము, ఇదంతా అవుట్డేటెడ్. ఇవన్నీ కథకి ఫౌండేషన్ లేకపోతే మీరు ఎమోషనల్ డ్రామా కానీ థ్రిల్లర్ని కానీ పండించలేరు. టెక్నికల్గా బాగా కనెక్ట్ చేశారు కానీ ఎమోషనల్గా మాత్రం క్యాచ్ చేయలేకపోయారు. టెక్నికల్గా బాగుంది, ఫోటోగ్రాఫర్లు 3 పనిచేసినట్టున్నారు, కానీ బాగా చేశారు. టెక్నికల్గా బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ మీకు విషయం లేనప్పుడు, మీకు బియ్యమే లేనప్పుడు మీరు అన్నమే వండుతారు. అది దాంట్లో ఉన్న ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గుడ్ రివ్యూ. థ్యాంక్ యూ, నమస్తే.